వరంగల్ జిల్లా బంజారా కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ అన్నారు. సద్గురు 2086వ సేవాలాల్ జయంతి సందర్భంగా వరంగల్ గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సంక్షేమ సంఘం సభ్యులు వరంగల్ ఓసిటీ మైదానం నుండి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంజారా కులస్తులను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సీతారాం నాయక్ భారీ సంఖ్యలో బంజారా కుల సభ్యులు పాల్గొన్నారు. సద్గురు శివలాల్ మహారాజ్ 286వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ నుండి హన్మకొండ దీన్ దయాల్ నగర్ శివలాల్ మహారాజ్ టెంపుల్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గోర్ బంజారా శివలాల్ సంక్షేమ సంఘం, గోర్మాల వెల్ఫేర్ సొసైటీ, గోర్ సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము. మాకు తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకనంటే మేము తక్కువ జాతి అని చూస్తుంది ప్రభుత్వము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే శివలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి. భారతదేశం ఆరాధ్యంగా పూజించే బంజారాల యొక్క సద్గురైనటువంటి శివలాల్ మహారాజ్ని తెలంగాణ కూడా వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంజారా సంఘాల నిర్వహించేందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అధికారికంగా సేవలు నిర్వహించడం నిజంగా మా జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ వచ్చే శివలాల్ జయంతి వరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఐచ్ఛిక సెలవు ప్రకటించిందో దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ సెలవుగా ప్రకటించి మా యొక్క జాతి కొరకు, మా జాతి ప్రయోజనాల కొరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మా బైక్ ని విజయవంతం చేసి ఏదైతే నగరంలో ఉన్నటువంటి బంజారాల ఆరాధన గురు శివలాల్ గ్రూప్ యొక్క మందిర నిర్మాణం కోసం భూమి చేస్తున్నాం. వచ్చే శివలాల్ జయంతి వరకు ఆ మందిర నిర్మాణం కోసం ఈ వరంగల్ ఈ మహానగరంలో ఈ ట్రై సిటీస్ లో ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకొని ఆ మందిర యొక్క నిర్మాణానికి కృషి చేయాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.